all, welcome back to my channel. So it's been a while వీడియోస్ చేసి. సో ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు స్ప్రింగ్కి వస్తున్న స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది అని చెప్పి వీడియో అయితే చేస్తున్నా. నేను వీడికి వచ్చినప్పుడైతే వీడికి వస్తున్నప్పుడైతే నాకు ఎవరు హెల్ప్ చేయలేదు. అసలు ఎన్ని వీడియోస్ యూట్యూబ్లో చూసినా కూడా అసలు మర్షియల్ యూనివర్సిటీ గురించి ఎవరు వీడియో చేయలేదు. అందుకని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీబడి అని చెప్పి. అండ్ ఈ వీడియోలో అన్నీ చెప్తా, అకామిడేషన్ గురించి, ఫీ స్ట్రక్చర్ గురించి, అండ్ యూనివర్సిటీ ఎలా ఉంటుంది అనేది. సో ఫస్ట్ అయితే నా ఇంటర్వ్యూ ఎలా జరిగిందో చెప్తా. వీసా ఇంటర్వ్యూ నాకైతే హైదరాబాద్లో మార్నింగ్ ఉండే అనమాట. సో మార్నింగ్ లేచి కొంచెం పూజ చేసుకొని డైరెక్ట్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోయా. నేనైతే అసలు ఏం ప్రిపేర్ కాలేదు, లిటరలీ ఏం ప్రిపేర్ కాలేదు. అసలు తను ఏం క్వశ్చన్స్ అడుగుతుందో నాకైతే ఏం ఐడియా కూడా లేదు. అండ్ మా కన్సల్టెన్సీ వాళ్ళు కూడా నన్ను ఏం చెప్పలేదు, ఇట్లా ప్రిపేర్ అవ్వు అట్లా ప్రిపేర్ అవ్వు అని ఏం చెప్పలేదు. నేను డైరెక్ట్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోయా. నేను వెళ్ళాక ఫస్ట్ ఇంటర్వ్యూయర్ అనమాట, తనే ఫస్ట్ ముందుకు రమ్మని చెప్పి పిలిచింది. వెళ్ళిన వెంటనే తను ఫస్ట్ నా పాస్పోర్ట్ I-20 అయితే అడిగింది. ఇచ్చా. ఇయ్యంగానే మంచి స్మైల్తో ఉండే, తనైతే కూల్గా అనిపించింది. వెంటనే నన్ను ఒక క్వశ్చన్ అడిగింది, ఏ యూనివర్సిటీకి వెళ్తున్నావు అని అడిగింది. యాజ్ యూజువల్ నేను మర్షియల్ యూనివర్సిటీకి అని చెప్పా, హెసిటేషన్ లేకుండా. అండ్ నాకు ఇయర్ గ్యాప్స్ ఏమన్నా ఉన్నాయా అని అడిగింది. లేదు అని చెప్పా. అంతే, నాకు వీసా అప్రూవ్ అని చెప్పి ఇచ్చేసింది. లిటరల్లీ నాకు ఏ క్వశ్చన్స్ అడగలేదు. తను అడిగిందల్లా ఒకటే ఒక క్వశ్చన్, డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసా. అంతే, నాకు బ్లాంక్ అయిపోయా అనమాట. తను బయటికి వచ్చేసి నా ఫేస్లో అసలు ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా వచ్చా. మా పేరెంట్స్ ఏమో అసలు రిజెక్ట్ అయిందా యాక్సెప్ట్ అయిందా అనే డైలమాలో ఉండే. తర్వాత ఇంకా మెల్లిగా యాక్సెప్ట్ అయింది అని చెప్పగానే దే ఫెల్ వెరీ హ్యాపీ. ఫస్ట్ థింగ్, మర్షియల్ యూనివర్సిటీ ఎలా ఉంటుంది అనేది అయితే చెప్తా. ఇదే ఎందుకు చూస్ చేసుకున్నా అంటే మాత్రం నాకు నిజంగా తెలియదు, బ్లాంక్ వచ్చేసా. MSBA కావాలి అనుకున్నా. సో నాకైతే ఈ యూనివర్సిటీ ఇచ్చారు, కన్సల్టెన్సీ వాళ్ళే ఇచ్చారనమాట. సో కొంచెం తెలుసుకుందాము అని ట్రై చేసా, యూట్యూబ్లో చూసా. కానీ నాకైతే ఎక్కడ ఎట్లా వన్ వీడియో కూడా దొరకలేదు. సో మేబీ నేను ఈ వీడియో చేస్తే ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుందేమో అని చెప్పి ఈ వీడియో అయితే స్టార్ట్ చేసా. బేసికలీ నేను కన్సల్టెన్సీ వాళ్ళని అడిగింది ఏంటంటే, నాకు ఇండియన్స్ ఎక్కువ ఉండవద్దు, అలాంటి స్టేట్ ఇవ్వండి అని అడిగా. కొన్ని లిస్ట్లో నాకు ఇదొకటైతే బాగా నచ్చింది, అట్లాంటా, జార్జియా అని చెప్పి. నాకైతే మొత్తం కన్సల్టెన్సీ వాళ్ళే చూసుకున్నారు, నాకు ఏమేమి కావాలో. నేనైతే డిపాజిట్ $2,000 అట్లా కట్టేసా ముందే. వాళ్ళైతే డిపాజిట్ అడిగారు $2,000. డెఫినెట్లీ డిపాజిట్ తీసుకుంటారు. సో అది పే చేశాక ఇక్కడికి వచ్చాకనే నేను నా ట్రాన్స్క్రిప్ట్స్ అనేవి ఇచ్చా. వాళ్ళు అప్లోడ్ అయినా చేయొచ్చు ఆర్ డైరెక్ట్ ఇక్కడైనా ఇవ్వచ్చు అని చెప్తే, నేనైతే అప్లోడ్ చేసినట్టు గుర్తు, బట్ స్టిల్ ఐ గేవ్ హియర్. వాళ్ళు అడిగారు, సో ఇచ్చేసా. సో మర్షియల్ యూనివర్సిటీ ఇది వచ్చేసి మెయిన్ సిటీలోనే ఉంటుంది, కాకపోతే కొంచెం మీకు విలేజ్ టైప్ లాగా అనిపిస్తుంది. తర్వాత అలవాటు అయిపోతుంది. కాకపోతే సిటీ లాగా మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. కొంచెం డౌన్ టౌన్కి వెళ్తే మాత్రమే బిల్డింగ్స్ అవన్నీ కనిపిస్తాయి, లేకపోతే విలేజ్ లాగానే కొంచెం చెట్లు అక్కడక్కడ హౌసెస్ కనిపిస్తాయి, లేకపోతే అసలు ఏం కనిపించదు లిటరల్లీ. అండ్ 7 అయిందంటే మీకు ఎవరు కనిపించరు. అండ్ మీరైతే వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. నేను ఆ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. వాళ్ళు అయితే ప్రతిదీ మెన్షన్ చేస్తారు యూనివర్సిటీ గురించి. యూనివర్సిటీ అనేది బిజినెస్ స్కూల్, సో వాళ్ళు స్కూల్ అని ట్రీట్ చేస్తారు. నారాయణ శ్రీ చైతన్య లాగా అయితే డెఫినెట్లీ ఉంటుంది అనే చెప్తా. అండ్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి MSBAకి మాత్రమే చెప్తున్నా, నాకు మిగతా ఏం తెలియదు. ఇదైతే అట్లాంటా క్యాంపస్, మెకాన్ కాదు. సో అట్లాంటా క్యాంపస్కి ఫీ స్ట్రక్చర్ వచ్చేసి $34,000, $34,000 నుంచి $36. అది మీరు కన్వర్ట్ చేసుకోండి ఇండియన్ రూపీస్కి. సో అది అయితే ఫీ స్ట్రక్చర్. అండ్ క్లాసెస్ వచ్చేసి మీకు వీక్లీ 2 times అయితే పక్కా ఉంటుంది. వీక్లీ 2 times అయితే ఉంటుంది. అండ్ అసైన్మెంట్స్ అయితే ప్రతి వీక్కి యూ హ్యావ్ అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్ ఉంటాయి, అప్డేట్స్ ఉంటాయి. డెఫినెట్లీ యూ హ్యావ్ టు డూ దట్. అండ్ స్ట్రిక్ట్ అకాడమిక్స్,
పైగా కోర్స్ అయితే చేంజ్ చేసుకోలేరు మీరు, లైక్ అంటే ఎక్స్టెండ్ చేసుకోలేరు కోర్స్ని. లైక్ వాళ్ళు ఇచ్చిన సబ్జెక్ట్సే చదవాలి, మీరు ఈ సబ్జెక్టే అని పర్టికులర్గా చూస్ చేసుకోవడానికి అయితే డెఫినెట్లీ ఉండదు. అది ఒకటి. అండ్ ఈజీగా ఉంటుందా అసైన్మెంట్స్ అని అంటే డెఫినెట్లీ నాట్. మీకు చాట్ జీపీటీస్ అలాంటివి అయితే హెల్ప్ చేస్తాయి, కానీ అంటే యూజ్ చేయొద్దు అని చెప్తారు చాట్ జీపీటీ. అట్లా ప్లేజరిజం ఉంటుంది, ఒకవేళ మీ ఆన్సర్స్ వేరే వాళ్ళతో మ్యాచ్ అవుతే మేబీ వాళ్ళు మిమ్మల్ని ఫెయిల్ చేయవచ్చు, ఎఫ్ పడవచ్చు. అండ్ 3 Cs కన్నా లైక్ 2 Cs కన్నా ఎక్కువ రావద్దు. లైక్ 3 Cs వచ్చాయంటే మీరు ఇంకొక సబ్జెక్ట్ రీటేక్ చేయాల్సి వస్తుంది. అండ్ 3 అబవ్ ఉండాలి గ్రేడ్స్ అయితే. ఐ మీన్ లైక్ ఆల్ ఓవర్ పర్సంటేజ్ 3 అబవ్ ఉండాలి 4కి. 3 బిలో ఉంటే వాళ్ళు లైక్ లాస్ట్ వరకైనా ఇంకొక సబ్జెక్ట్ డెఫినెట్లీ తీసుకోమని అయితే చెప్తారు. ఇదైతే అది. అండ్ మీరైతే స్ట్రిక్ట్గా అయితే సబ్జెక్ట్స్ చేయాల్సి ఉంటుంది, కోర్స్ని అయితే ఎక్స్టెండ్ చేయడానికి ఉండదు. మేబీ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ మీరైతే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కోర్స్ని, ఎమర్జెన్సీలోనే ఎక్స్టెండ్ చేస్తారు. ఇక్కడ అందరూ ఫ్యాకల్టీ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మేబీ మీరు వాళ్ళతో మింగిల్ అవుతే కానీ తెలియదు. ఉండి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మీకు కొంచెం దేంట్లోనే కొంచెం హెల్ప్ చేస్తారు, కానీ మొత్తం చేస్తారు అయితే నేను అనుకోను. అండ్ ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ అయితే కానే కాదు. ఇప్పుడైతే లైక్ ఫస్ట్ ఇయర్లో కొన్ని సబ్జెక్ట్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉండే, ఇప్పుడైతే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారని కంప్లైంట్ చేస్తుంటే వాళ్ళు చేంజ్ చేశారు. అండ్ ఈ యూనివర్సిటీ లైక్ 3 years బ్యాచిలర్స్ 4 years బ్యాచిలర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అంటే లైక్ డిగ్రీ చేసిన వాళ్ళు ప్లస్ బీటెక్ లైక్ 4 years గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేస్తారు అనమాట. మీరు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళైతే ఎక్స్పోకి అయితే తీసుకెళ్తారు. లైక్ 3 months 4 months అంటే 4 monthsకి ఒకసారి ఎక్స్పో అయితే ఉంటుంది. ఎక్స్పోకి అయితే తీసుకెళ్తారు. అక్కడైతే కంపెనీస్ అన్నీ ఒకటేసారి వస్తాయి. సో మీరు రెజ్యూమే క్రియేట్ చేసుకొని అక్కడికైతే వెళ్ళొచ్చు. లైక్ దే విల్ ఓన్లీ టేక్, యూనివర్సిటీ వాళ్ళు అయితే తీసుకెళ్తారు. అక్కడైతే మీ రెజ్యూమేలో అన్నీ యాడ్ చేసుకొని వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే డైరెక్ట్గా ఇస్తే అప్రోచ్ అవుతారు. అండ్ కీప్ అప్డేటింగ్ యువర్ లింక్డ్ఇన్. ఇక్కడైతే అందరూ లింక్డ్ఇన్నే యూజ్ చేస్తారు మోస్ట్లీ. సో లింక్డ్ఇన్లో ఇప్పటి నుంచి అప్డేట్లో ఉండండి, ఎప్పుడు కానీ చూసుకుంటూ ఉండండి లింక్డ్ఇన్. దాని త్రూనే ఇక్కడ అయితే జాబ్స్ అయితే వస్తాయి మోస్ట్లీ. అదే. అండ్ పార్ట్ టైమ్స్ విషయానికి వస్తే లీగల్గా అయితే మీకు ఆన్ క్యాంపస్లో కొన్ని దొరుకుతాయి. మా ఫ్రెండ్స్కి అయితే కొన్ని వచ్చాయి. అంటే మీరు అప్లై చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అండ్ మీరు అయితే లీగల్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ అకామిడేషన్ విషయానికి వస్తే అకామిడేషన్ అంటే చాలా దగ్గరలో పక్కకే. నేను రోజ్మాన్ చాంబ్లీ రీజెన్సీ చాంబ్లీస్ అని ఇక్కడే పక్కకు ఉంటుంది, మర్సర్ యూనివర్సిటీ పక్కన. లైక్ మీకు 1500 నుంచి 2000కి లైక్ 2B వచ్చేస్తుంది. లైక్ 2 bedrooms 2 bathrooms అట్లా. మీరు అందరు ఫ్రెండ్స్తో ఉంటారు కాబట్టి మీకు చాలా తక్కువ పడుతుంది. ఇట్స్ అప్ టు యూ, లైక్ 3 members ఉంటారా 4 members ఉంటారా అనేది. మీరు అది ఆన్లైన్ త్రూ అకామిడేషన్ చూసుకోవచ్చు. నేను కింద లింక్స్ అయితే అన్నీ పెడతాను, అకామిడేషన్ లింక్స్, మర్సర్ యూనివర్సిటీ లింక్స్ అయితే పెడతాను, చూడండి ఒకసారి. అండ్ కుదిరితే నేనైతే ఎప్పుడైనా యూనివర్సిటీ అయితే అంత చూపించడానికి ట్రై చేస్తాను మోస్ట్లీ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు నాకు కమెంట్ బాక్స్లో అయినా చెప్పండి, ఆర్ యూ కెన్ పిన్ మీ ఇన్ ద ఇన్స్టాగ్రామ్ టూ. నేను ఇన్స్టాగ్రామ్ కూడా కింద ట్యాగ్ చేస్తాను. యూ కెన్ ఫాలో మీ దేర్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ వీసా ఇంటర్వ్యూస్. ఐ హోప్ యూ విల్ డూ ఇట్ గ్రేట్. షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ పాసిబుల్, ఎవరికైనా యూజ్ అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ bye, see you in next video.